హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తెలంగాణ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది నేను ఒక్కొక్క వ్లాగ్గా నేనైతే మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. నన్నైతే ఇంకా ఎక్కువ అయితే సపోర్ట్ చేయకుండా మామూలుగా ఇప్పుడిప్పుడే కొంచెం మంది సబ్స్క్రైబర్స్, కొంచెం వ్యూస్ అనేది వస్తున్నాయి. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా. అందరూ సక్సెస్ అయిన వాళ్ళను సపోర్ట్ చేసే కన్నా ఇప్పుడు ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఆంధ్ర సైడ్ అయితే కడపలో ఇలాంటి సాంప్రదాయాలు అనేవి ఉండవు. ఇంకా మేము పాలపొరక రోజు నైట్ అయితే ఇంకా మా చెల్లెల్ని హల్దీకి ముందు ఈ కుండలు అనేవి తెచ్చి ముగ్గులు వేయడం అనేది స్టార్ట్ చేశాము. ఈ కుండలను ఏమంటారంటే 5 అనేవి కూరళ్ళ కుండలు ఉంటాయి, 3 ఐరన్ కుండలు ఉంటాయి. ఇంకా ఈ కుండలను అయితే మనం ముందుగానే కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసి రావాలి. మా అన్నయ్య వదిన అయితే ఇంకా మార్నింగే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు కాబట్టి ఇంకా మేము వెంటనే వెళ్ళి తీసుకురావడానికైతే వీలుగా ఉంటుంది. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కుండలు అనేవి చాలా రేట్ ఉంటాయండి. మా నార్మల్ టైంలో ఎంత తక్కువ ఉంటుందో కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ చెప్తారు. మాకైతే ఈ 5 కూరళ్ళ కుండలు, 3 ఐరన్ కుండలకు అంతా కలిపి 3000 అయితే తీసుకుంది. మేము ఇవి తీసుకురావడానికి ఆటోలో వెళ్ళాము. నిజంగా ఒక్క కుండ కూడా బ్రేక్ అవ్వకుండా తీసుకురావాలి. ఇవి 5, అవి 8, మొత్తము 8 కుండలను మేమే 5గురం వెళ్ళి ఎక్కడ ఏం కాకుండా జాగ్రత్తగా వచ్చాము. ఆటో అతను కూడా నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఎక్కడైనా బ్రేకర్స్ ఉన్నా కూడా ఇంకా నెమ్మదిగా నిదానంగా వచ్చాము. ఇంకా కూరళ్ళ కుండలు తీసుకొచ్చి అయితే మేము ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. సున్నం డబ్బా ఉంటుంది కదా, ఇంకా అదే ఆకు వక్క వేసుకునే సున్నము అదైతే తీసుకొచ్చి ఇంకా వాటర్ కలిపి కూరళ్ళ కుండలకైతే ముగ్గులు వేస్తున్నాము. నిజంగా కూరళ్ళ కుండలకి ముగ్గులు వేయడం అనేది చాలా ఇంకా అందంగా ఉంటుంది. ఇంకా 5గురం అయితే మా 2 మేనత్తలు, మా పెద్దమ్మ, నేను, మా ఫ్రెండ్ అయితే కూర్చొని కుండలకు ముగ్గులు వేస్తున్నాము. ఇంకా వీడియోగ్రాఫర్ అయితే వీడియో తీస్తున్నాడు. ఈ సాంప్రదాయాలు అనేవి మన తెలంగాణలో మాత్రమే కనిపిస్తాయి. ఆంధ్ర సైడ్ అయితే ఎక్కడ ఉండవు. పాలపొరక, కూరళ్ళ కుండలు ఇలాంటివి అనేవి అసలు ఉండవు. నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను కడపలో, ఎక్కడ మనకి ఈ సాంప్రదాయాలు అనేవి కనిపించవు. ఇంకా చూడండి, ఆ బాబు అయితే ఇంకా ఆడుతున్నాడు, మా చెల్లెలి కొడుకు. నిజంగా పెళ్ళి అంటేనే సంబరాలు, సంతోషాలు. ఎంత బాగుంటుందంటే అంత సరదాగా ఉంటుంది. ఇంకా ఎవరికి నచ్చినట్టు డిజైన్ అయితే వాళ్ళు వేస్తున్నాము. మా ప్రతిభ అంతా ఆ కుండల మీద ముగ్గులు వేయడం చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత సీరియస్గా ఉండి ముగ్గులు వేస్తున్నామో మీకు అర్థమైపోతుంది. ఎవరి ముగ్గు బాగా వచ్చింది అనేది మీరు కామెంట్లో చెప్పాలి. కూరళ్ళ కుండలు, ఐరన్ కుండలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఇంకా ఇప్పుడు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఐరన్ కుండలు వచ్చేసి 3 ఉంటాయని చెప్పాను కదా, అవి ఎవరైతే పెట్టారో అవి ఎత్తే వరకు కూడా వాళ్ళే ఉండి ఎత్తాలంట. ఇంకా ఇదైతే నాకు తెలీదు, నేనైతే ఇప్పుడే వింటున్నాను. అయ్యగారు అయితే ఇంకా మేము ఉండంలే, మేము పట్టమనేసి మా హస్బెండ్ అంటే పర్లేదులే, ఇప్పుడు ఎవరు పట్టే వాళ్ళు లేరు కదా, పట్టండి, నేను చూస్తాను, నేను కదులుతానులేండి మీరు వెళ్ళిపోయినా కూడా అని చెప్పాడు. ఇంకా మా హస్బెండ్, మా పెద్దనాన్న, మా మామయ్య అయితే ఐరన్ కుండలు పట్టుకున్నారు. ఇంకా ఐరన్ కుండలు ఎత్తే రోజైతే గారెలు, పూరెలు అన్నీ కోడిని కోసైతే ఐరన్ కుండలు ఎత్తుతారు. చూడండి, ముగ్గులు వేయడం అయితే ఇంకా ఆల్మోస్ట్ సగం వచ్చేసింది. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఒకరికొకరం నీ ముగ్గు బాగుందా, నా ముగ్గు బాగుందా, ఎవరు బాగా వేస్తారు అనేసి అనుకుంటూ సరదాగా ఎంజాయ్గా వేసాము. ఎవరి కుండ ముగ్గు వచ్చేసి బాగుందో మీరు కామెంట్ చేయండి. ఇంకా మా ఆంటీ అయితే ఒకటి వేసేసి మా ఆంటీది తీసుకొని మళ్ళీ వేస్తుంది. నిజంగా తెలంగాణ సాంప్రదాయాలే వేరే లెవెల్ కదండి. ప్రతి ఒక్కటి కూడా సాంప్రదాయబద్ధంగా చేస్తారు. పెళ్ళిలో నిజంగా మా చెల్లెలి పెళ్ళిలో మాత్రం నేనే అన్నీ ముందు ఉండి చూసుకున్నాను ఫ్రెండ్స్. మంగళహారతి కూడా నేనే పట్టుకున్నాను కాబట్టి
ప్రతి ఒక్క దాంట్లో నేను పాల్గొన్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా అన్నిట్లో పాల్గొనడం. ఎప్పుడైనా మనం పెళ్ళికి వెళ్తాము చేస్తాం కాబట్టి మనకంతా ఉండదు. ఇంకా నా పెళ్ళి అయితే కడపలో జరిగింది కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాలు అస్సలు లేవు. మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. కడప సైడ్ ఎలా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుంది, అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ రిసెప్షన్ జరుగుతుంది. మన తెలంగాణ సైడ్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి జరుగుతుంది, అబ్బాయి వాళ్ళ ఇంటి కాడ రిసెప్షన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి సాంప్రదాయాలు ఏవి నాకు